హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే వీక్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. ఫినాలేకి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ అన్ని పోల్స్లో చూసే ఉంటాం, గౌతమ్ నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ అయితే జరిగింది. ఇక మిగిలిన ముగ్గురు అయితే ప్రేరణ, నబీల్, అవినాష్ ఇలా ఆర్డర్లో అయితే ఉన్నారు. కానీ బిగ్ బాస్ టీం అయితే అవినాష్కి సూట్ కేసు ఇవ్వాలని డిస్కషన్స్ అయితే జరుపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే అవినాష్ వల్లే చాలా కంటెంట్ వచ్చింది. స్టార్మాకి కూడా అవినాష్ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చాలా షోస్ అయితే చేశారు స్టార్మాలో అవినాష్. సో ఆ రకంగా అవినాష్కి ఫేవర్ చేయాలనుకుంటున్నట్టయితే సమాచారం. అలా గనక చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నబీల్నే 5th ప్లేస్లో అవుట్ చేసి 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడైతే సూట్ కేసు ఆఫర్ చేస్తారు. సూట్ కేసు ఆఫర్ చేసినప్పుడు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతారు కాబట్టి ఎక్స్ కంటెస్టెంట్స్ని కూడా సజెషన్స్ తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్వి. అలా రోహిణి, టేస్టీ తేజ తన వైఫ్ కూడా సూట్ కేసు తీసుకోమని చెప్తారు ఖచ్చితంగా. అవినాష్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించినప్పటికీ అందరూ అయితే ఫోర్స్ చేసి మరీ తీసుకోమని చెప్తారు. అలా అవినాష్ సూట్ కేసు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఈరోజు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజే 3 కంటెస్టెంట్స్ని అయితే ఎలిమినేట్ చేస్తారు. అందరూ ఊహించినట్టే నబీల్, అవినాష్, ప్రేరణ ముగ్గురు అయితే ఈరోజే బయటకే వచ్చేస్తారు. ఇక 2 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా రేపు ఈవినింగ్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యలో వాళ్ళకి కూడా సూట్ కేసు ఆఫర్ చేస్తారు. అవన్నీ షూట్స్ కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా షో ఎండ్ అయ్యే టయానికి లైవ్లో విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు. విన్నర్కి సంబంధించిన షూటింగ్ ముందే అయితే జరగదు, ఎందుకంటే లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి విన్నర్కి సంబంధించిన షూటింగ్ లైవ్లోనే అనౌన్స్ చేస్తారు విన్నర్ని. ఇక లైవ్ ఓటింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే లైవ్ ఓటింగ్లో ఇద్దరికి చాలా టఫ్ ఫైట్ జరిగిందని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈ వారం లైవ్ ఓటింగ్ అయితే లీక్ అవ్వలేదు, లీక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. గౌతమ్ నిఖిల్ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారనేది అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా సస్పెన్షనే. అవినాష్ మనీ తీసుకుంటే ఖచ్చితంగా విన్నర్కి అయితే అన్యాయం జరిగినట్టే. కానీ బిగ్ బాస్ టీమే ఆఫర్ చేసినప్పుడు తీసుకోవడంలో ఎలాంటి తప్పు అయితే లేదు. చూడాలి మరి ప్రేరణ, నబీల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అనేది. ఎవరైతే మనీ తీసుకుంటారో వాళ్ళు ముందు వచ్చేస్తారు, మనీ తీసుకొని వాళ్ళు వెనకొచ్చేస్తారు. సూట్ కేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎలిమినేషన్ ఆర్డర్ అనేది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని లీక్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.